మోదీ క్యాస్ట్ గురించి చర్చ మళ్లీ హై పిచ్ కు చేరింది. ఆయన జన్మత ఓబీసీ కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పదే పదే హైలైట్ చేస్తోంది. తెలంగాణలో కులగణన తప్పుల తడక అని బీజేపీ నేతలు చెప్పటంతో అసలు బీసీలంటేనే బీజేపీకి గిట్టదన్న యాంగిల్లో హస్తం పార్టీ ప్రచారం వేడెక్కిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మోదీ క్యాస్ట్ గురించి కామెంట్స్ మొదలుపెట్టారు. ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పటంతో మ్యాటర్ హీట్ ఎక్కింది. మోడీ గారు నేను బీసీ అని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం ఆడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. సీఎం రేవంత్ ప్రధాని కులంపై అలా కామెంట్స్ చేశారో లేదో, ఇలా రాజకీయం కుల వ్యూహాల చుట్టూ రాజుకుంది. నేషనల్ లెవెల్లో ఇది మరోసారి హాట్ డిబేట్ కు దారి తీసింది. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల మంటలు కూడా పెరుగుతున్నాయి. ఓబీసీలపై మీకంటే మీకే ప్రేమ లేదంటూ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. ఇవాళ మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్ట్ అయినటువంటి బీసీ. దాని కారణంగానే ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. ఈ సంకుల సమరాలు ఆగట్లేదు. రోజు రోజుకు డైలాగ్ వార్ పెరుగుతూనే వస్తోంది. ఎవరూ తగ్గటం లేదు. అసలు ఓబీసీలకు ఏమీ చెయ్యని ప్రధాని అసలైన బీసీ కాదన్న విషయాన్ని హైలైట్ చేసేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. దీని ద్వారా మెజార్టీలైన బీసీలకు బీజేపీ ఏమీ చేయటం లేదని, కులగణనకు కూడా సహకరించటం లేదన్న వాదనను జనంలోకి తీసుకెళ్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. భారత ప్రధానమంత్రి గారు పుట్టు బీసీ కాదు. సరే 1994లో చమల్దాస్ గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు మారిందా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చుకున్న అంశం పక్కన పెడితే ఎప్పుడో ఒకప్పుడు ఆయన బీసీ కన్వర్ట్ గా మారినారు. అటు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోదీ రాహుల్ మధ్య కులాల గురించి పెద్ద డైలాగ్ వారే నడిచింది. బీజేపీలో మెజార్టీ ఎంపీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నప్పటికీ వారి మాటలు చెల్లుబాటు కావటం లేదన్నారు రాహుల్. అంతేకాదు దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, మీడియా హౌసెస్ యజమానులు కూడా వెనుకబడిన వర్గాల వారు లేరని చెప్పారు. ఈ మధ్య కులాల గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని మోదీ కూడా కౌంటర్లిచ్చారు. The OBC population of this country is not one less than 50%, possibly 55%. If we look at the largest corporates in this country, they're all owned. None of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by tribals. जाति की बातें करना कुछ लोगों के लिए फैशन बन गई है. आदरणीय अध्यक्ष जी, कुछ लोगों की वाणी और व्यवहार में कितना फर्क होता है, मेरे एक सवाल के जवाब में मिलता. ఫైనల్ గా మ్యాటర్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, అతని మతమేంటి చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేసేదాకా వెళ్ళింది. దీనికి కాంగ్రెస్ నేతలు జవాబు కూడా ఇచ్చేశారు. రాహుల్ బ్రాహ్మణ కులం హిందూ మతమని చెప్తూ ఎనీ డౌట్స్ అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన కులము రాహుల్ గాంధీ కులం గురించి బండి సంజయ్ అడిగితే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి కులము బ్రాహ్మణ కులము, హిందూ బ్రాహ్మణులు అంటే హిందువులే కదా. నిజానికి ప్రధాని మోదీ కులం గురించి ఫుల్ రీసెర్చ్ చేసి సీఎం సహా కాంగ్రెస్ నేతలు మాట్లాడితే రాహుల్ గాంధీ కులమతాల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటున్నారు. ఫిరోజ్ జహంగీర్ గాంధీ పార్సీ అని, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అని గుర్తు చేస్తున్నారు. ఇందులో ఫిరోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం హస్తం నేతలు ప్రస్తావించారు. దీన్ని తప్పుగా జనంలోకి తీసుకెళ్లేలా బీజేపీ నేతలు ప్రయత్నిస్తారంటున్నారు. అటు మోదీ రాహుల్ ఏ కులమైతే ఎవరికి ఉపయోగం అని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది. ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే, మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది, కాకపోతే ఏంది, మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏంది, ఏ కులం అయితే ఏంది, మేము అడిగేది ఒకటే,
ప్రజల సమస్యలు పరిష్కరించండి.